హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా వాయిస్ అంతా క్లియర్‌గా ఉందో లేదో ఒకసారి చాట్ బాక్స్‌లో మెసేజ్ చేయండి. నా వాయిస్ క్లియర్‌గా ఉందా? లేతే ఏదన్నా ఓకే. ఓకే. డన్. చూడండి మనం లాస్ట్ క్లాస్‌లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే టెక్నికల్ అనాలిసిస్ గురించి మాట్లాడుకున్నాం. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెట్‌ని ఎలా చూడాలి, చార్ట్స్ ఉంటాయని చెప్పి మాట్లాడుకున్నాం. డిఫరెంట్ చార్ట్ ఎలా ఉంటుంది వీటన్నిటి గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఏంటంటే మనం మార్కెట్‌లో ఒక క్యాండిల్‌స్టిక్ చార్ట్‌ని చూసాం. అప్పుడు ఏం చెప్పుకున్నామంటే అసలు క్యాండిల్‌స్టిక్ చార్ట్ ఎందుకు ఉపయోగిస్తారంటే మార్కెట్లో ఒక పాయింట్ ఆఫ్ టైంలో లైక్ ఈ రోజు కానీ లేకపోతే ఈ రోజులో ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్లో 5 మినిట్స్లో కానీ 10 మినిట్స్ 15 మినిట్స్ 1 అవర్లో ఎవరి యొక్క యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది మార్కెట్లో తెలుసుకోవాలని మనకు కావాల్సింది క్యాండిల్స్టిక్స్ చార్ట్స్ మాట. అందులోనే ప్రతి క్యాండిల్ కూడా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే అందులో లైక్ ఎగ్జాంపుల్కి రియల్ టైంలో చూడండి. చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు అనుకోండి, ఇది మనకి గోల్డ్ చార్ట్ మాట. ఇక్కడ ఏం చెప్తుందంటే ప్రతి క్యాండిల్ కాడ ఒక రోజులో ఏం జరుగుతుంది అంటే ఒక పర్టికులర్ డేలో ఎవరు యాక్టివ్గా ఉంటున్నారు, బయ్యర్స్ ఉంటున్నారా అంటే అమ్మేవాళ్ళు ఉంటున్నారా, కొనేవాళ్ళు ఉంటున్నారు, ఈ రెండింటి గురించి చెప్తూ ఉంటుంది అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే బై లుకింగ్ ఎట్ ద క్యాండిల్స్ బట్టి, కలర్ బట్టి. గ్రీన్ ఉంది అనుకోండి ఎక్కువగా బయర్స్ ఉన్నట్టు, అదే రెడ్ ఉంది అనుకోండి సెలర్స్ ఉన్నట్టు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఒక ప్యాటర్న్ చూసి మార్కెట్ లో నెక్స్ట్ డే ఏం జరగబోతుంది ఆర్ నెక్స్ట్ మినిట్ లో ఏం జరగబోతుంది దాని గురించి అయితే మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ అందరికి. చూడండి ఇప్పుడు ఏం చెప్తారంటే మనకి ఈ రోజు మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే క్యాండిస్టిక్ ప్యాటర్న్స్ అనమాట. సో ఇవే క్యాండిస్టిక్ ప్యాటర్న్స్ అన్ని మనం మార్కెట్ లో వీటి వల్ల మనకి ఇప్పుడు రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది ఆర్ కొన్నిసార్లు మార్కెట్ లో ఇలా జరుగుతుంది అనమాట. లైక్ ఏంటంటే ఇలా ఫాలో అవ్వడం, మార్కెట్ సడన్ గా ఇలా ఫాలో అవుతుంటుంది. కలర్ చేంజ్ చేస్తాను. ఓకే. చూడండి మార్కెట్ ఇలా ఫాలో అవుతుంటుంది. ఫాలో అయిన తర్వాత ఈ టైమ్స్ లో కనుక ఏదైనా ఒక మంచి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ వచ్చినాయి అనుకోండి, లైక్ ఇలాగా గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఇక్కడ నుంచి ఛాన్స్ ఉంటుంది. అలా మన డిఫరెంట్ డిఫరెంట్ క్యాండిల్స్ ఉంటాయన్నమాట. ఈ క్యాండిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఇండియన్ కంపెనీ ఎగ్జాంపుల్స్ తో బేస్ చేసుకుంటే చెప్తున్నాను. అండ్ ఇది అయిపోయిన తర్వాత మీరు ఒక అసైన్మెంట్ అయితే ఉంటుంది, అదైతే కంప్లీట్ చేయండి. ఓకే. చూడండి మనం ఆల్రెడీ లాస్ట్ ఉంటుంది. చూడండి ప్రైస్ మూమెంట్ ఓవర్ స్టాక్ స్పెసిఫిక్ అంటే ఏంటి, డైలీ అనుకోండి ఒక రోజులో జరుగుతున్న మూమెంట్ గురించి చెప్తుంది. లేదు నేను ఇంట్రా డేలో అంటే ఒక డేలో చూస్తున్నాను అనుకోండి, 5 మినిట్సా 15 మినిట్స్ ప్రతి దాంట్లో కూడా 4 ప్రైస్ ఉంటాయన్నమాట. ఓపెన్ అంటారు, క్లోజ్ అంటారు, హై లో మాట. ఓపెన్ అంటే ఏంటి, ఈ తర్వాత హై అంటే ఏంటంటే ఒక పర్టికులర్ పీరియడ్ లో అయింది, లో అంటే పర్టికులర్ పీరియడ్ లో ఎంతకి లో అయింది అనమాట. సో ఇవన్నీ ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. దీని మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు నేను. ఇది ఇంపార్టెంట్ చూడండి. ఓపెన్ అండ్ క్లోజ్ ఆర్ నియర్లీ ఈక్వల్ ఫార్మింగ్ ఏ క్రాస్ వేవ్. అంటే సిగ్నల్ అనేది ఇండిసిషన్ అంటే మార్కెట్ లో బయ్యర్స్ యాక్టివ్ ఉన్నారా, బుల్స్ యాక్టివ్ ఉన్నారు, ఎవరు దీనికి సినారియోస్ రెండు కూడా చూడండి. ఇలా మార్కెట్ కింద పడిపోయింది ఒక సినారియో. రెండో సినారియో ఏంటంటే మార్కెట్ లో ఇలా పైకి వెళ్తూ ఉంటుంది. మార్కెట్ లో ఇలాంటి క్యాండిల్ వస్తుందన్నమాట. దీన్ని డోజీ అంటారు. సో అంటే మీకు ఎప్పుడైనా ఇలాంటి మార్కెట్ లో అక్కడ బయ్యర్స్ ఉన్నారా సెల్లర్స్ ఉన్నారా ఎవరు చెప్పారన్నమాట. అంటే ఏంటంటే అనమాట టై సిచ్యువేషన్. సో ఈ టై సిచ్యువేషన్ ఏమవుతుంది, ఇద్దరు ప్రెజర్ ఉంటుంది అనమాట. బయింగ్ సైడ్ ప్రెజర్ ఉంటుంది, సెల్లింగ్ సైడ్ ప్రెజర్ ఉంటుంది. సో మనం ఇమీడియట్ గా ఒక డెసిషన్ తీసుకోవాలి. సో అందుకోసం ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీకు డోజీ లాంటి బార్స్ కూల్ అవుతుంది, లైక్ ఏంటంటే సడన్ గా ఫాల్ అయిన తర్వాత మార్కెట్ కూడా వెయిట్ చేస్తుంది. సో ఇమీడియట్ మనం ఏం చేయాలంటే ఈ బ్రేక్ కి పైన ఈ టాప్ లెవెల్ ఒక లైన్ డ్రా చేసుకుంటాం, ఈ బాటమ్ లెవెల్ ఒక లైన్ డ్రా చేసుకుంటాం అన్నమాట. ఎప్పుడైతే మనకి నెక్స్ట్ డేనా అంటే ఒక 2 డేస్ కో నెక్స్ట్ డే కో మార్కెట్ లో ఈ విధంగా ఒక క్యాండిల్ వచ్చింది అనుకోండి,
ఎగ్జాంపుల్ కి గ్రీన్ కలర్ క్యాండిల్ అంటే ఏంటి, మార్కెట్ లో క్యాండిల్ ఇక్కడ పైకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా సడన్ గా కనుక ఇలాంటి క్యాండిల్ వచ్చింది అనుకోండి, రెడ్ కలర్, ఇక్కడ నుంచి ఏమవుతుంది, మార్కెట్ లో మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఎప్పుడు కూడా ఈ రెండు బార్లు ఈ బార్ ఏమవుతుందంటే మార్కెట్ ఆగడం, అలా అక్కడ హాల్ట్ అవడానికి యూజ్ అవుతుంది. స్ట్రాంగ్ ట్రెండ్ అనమాట. అంటే ఏంటి, ఒక స్ట్రాంగ్ ట్రెండ్ ఉందనుకోండి, ఇద్దరు కిందకి పడి ఇలా కానీ ఇలా పెరిగిన తర్వాత మనం వెయిట్ చేయాలి. సో ఇక్కడ నుంచి సంథింగ్ ఏదో జరిగే ఛాన్స్ ఉంది, ఏదర్ పైకి వెళ్ళడమా లేకపోతే కిందకి పడడం అని చెప్పి మనం ఏం చేస్తాం అంటే రివర్సల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. చూడండి, మీరు ఏదైతే మీ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నారో ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంచండి, ఇండియన్ స్టాక్ కంపెనీ ఎగ్జాంపుల్స్ అని మెన్షన్ చేశారు. సో మీరు ఏం చేస్తారంటే, మీరు ఒక కంపెనీ తీసుకుని, మీ కంపెనీస్ ఆల్రెడీ తీసుకున్నారు కదా, ఆ కంపెనీలో మీరు ఐడెంటిఫై చేయండి, నాకు డోజీ ప్యాటర్న్ ఎక్కడ వచ్చిందా. ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, రిలయన్స్ కంపెనీకి చూపిస్తాను. రిలయన్స్ ఇండస్ట్రీస్, చూడండి నాకు కలర్ ఏమి ఉండదు, చూస్తే కనిపిస్తుందా మీ అందరికి, ఇక్కడ జూమ్ చేశాను, ఇప్పుడు హైలైట్ చూడండి ఇది. అలా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క కంపెనీకి మీరైతే దీన్ని జస్ట్ డ్రా చేసుకోండి లెవెల్ అనేది ఇలాగా. సో ఇక్కడ కొంతమంది డౌట్ ఉండొచ్చు, అసలు ఇది ఎలా డ్రా చేయాలని. సో మీరు ఇక్కడ డ్రా చేసుకోవాలంటే ఇక్కడ మీరు చూసారనుకోండి, ఎప్పుడైతే మీరు ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేస్తారో ఇక్కడ మీరు చూస్తే చూడండి 1 2 3 4 5 6 ఇక్కడ ఈ సర్కిల్ అని చెప్పి సర్కిల్ క్లిక్ చేశారు, దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెడితే ఆటోమేటిక్ గా ఒక చిన్న సర్కిల్ ఫామ్. మీరు ఏం చేయొచ్చు అంటే ఆటోమేటిక్ ఓకే నేను ఇక్కడ డోజీని ఐడెంటిఫై చేశాను, లేదు మీరు ఇక్కడ టెక్స్ట్ రాద్దాం అనుకుంటారు అనుకోండి, ఇక్కడ చూడండి దీని కింద టెక్స్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తారా, ఇలాగ టెక్స్ట్ అని వస్తుంది అనమాట. సో ఇలా మీరు మార్క్ చేసి పెట్టుకోవచ్చు అనమాట, చార్ట్ స్క్రీన్ షాట్ తీసి. సో మీకు అనాలిసిస్ పర్పస్ ఓకేనా, ఇది చూడండి, ఇది డోజీ అనమాట. Strong rally from 1200 to 1050. Infosys formed a doji and higher volume. This size uptrend momentum is fading. అంటే ఏంటి, ఒకసారి హై మూమెంటం వెళ్ళిన తర్వాత మనకి అప్ ట్రెండ్ మూమెంటం అనేది ఫేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెయిదర్ సైడ్ అంటే ఎవరో ఒకరు కంట్రోల్లో తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్కెట్ లో ఎక్కడి నుంచి అవకాశం అయితే ఉంటుంది అనమాట. చూడండి, దాని తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్నాం ఇంకొక క్యాండిల్ మనం డెఫినేషన్ చూద్దాం అన్నమాట. చూసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ చూడండి ఏం చెప్పారంటే, స్మాల్ బాడీ అట్ ద టాప్. చూడండి ఇది గుర్తుపెట్టుకోండి, స్మాల్ బాడీ అట్ ద టాప్ అండ్ బాడీ అంటారు. సో ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడు కూడా ఇది లాంగ్ ఉండాలి. షాడోస్ విక్స్ అని చెప్పి, సో ఎప్పుడు కూడా ఏదైతే టెయిల్ అనేది చాలా పెద్దగా ఉండాలి. ఈ బయర్స్ స్టెప్ ఇన్ ద స్ట్రాంగ్లీ అండ్ సో గుర్తుపెట్టుకోండి, నవంబర్ అనేది ఎప్పుడు అప్లై అవుతుందంటే ఎప్పుడైతే మార్కెట్ కంటిన్యూస్ గా కిందకి ఫాలో అయిపోతుందో, లైక్ ఇలా ఇక్కడ నుంచి ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే ఇలాంటి ప్యాటర్న్ వచ్చిందో ఎక్కడ రివర్సల్ పైకి వెళ్ళే ఛాన్స్. బయర్స్ అనేవాళ్ళు మార్కెట్ ని చూడండి, ఎవరైతే అమ్మడానికి ట్రై చేస్తున్నారో వీళ్ళు కిందకి మార్కెట్ పుష్ చేశారు, ఇమీడియట్ గా ఏం చేశారు, బట్ ఎవరైతే ఆపోజిట్ పార్టీ ఉన్నారో బయర్స్ ఉన్నారో వాళ్ళు మార్కెట్ లోకి ఎంటర్ అయ్యారు, దీన్ని మళ్ళీ రివర్స్ తీసుకొచ్చేసారు అనమాట. ఇక్కడ నుంచి మార్కెట్ లో పైకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నారు,
సిగ్నల్ ఏంటంటే బుల్లిష్ రివర్సల్, అంటే మార్కెట్ లో పాజిటివ్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. పొటెన్షియల్ బై ఆపర్చునిటీ, అంటే ఇక్కడ నుంచి మనం బై చేయడానికి వెయిట్ చేయాలన్నమాట. సో ఇది మన మార్కెట్ లో ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఎస్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం, చూడండి. నేను బేసిక్గా రిలయన్స్ చార్ట్ లో చూపిస్తాను మీకు. రిలయన్స్ లో వచ్చిందా హ్యామర్ ఏంటని గుర్తుపెట్టుకోండి. కండిషన్స్ ఏంటంటే ఎప్పుడు కూడా ఒకటి, ఇది ఎప్పుడు కూడా డౌన్ ట్రెండ్ లో రావాలి, అప్ ట్రెండ్ లో రాకూడదు. మనం ఆల్రెడీ ఒక క్లాస్ లో మార్కెట్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నాం. సో ఎప్పుడైతే మార్కెట్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నామో అందులో క్లియర్ గా మనం మాట్లాడుకున్న విషయాలు ఏంటంటే ఎప్పుడు కూడా మార్కెట్ లో డౌన్ సైడ్ కానీ, అంటే ఎప్పుడు మార్కెట్ హయ్యర్ హైస్ చేస్తున్నప్పుడు ఏమవుతారు అప్ ట్రెండ్ అంటారు. అలా కాకుండా లోయర్ లోస్ చేస్తూ వస్తుంది అనుకోండి, దాని మార్కెట్ లో మనం డౌన్ ట్రెండ్ అంటారు అనమాట. ఇక్కడ చూడండి, మన లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్న కాన్సెప్ట్ ని మళ్ళీ ఇక్కడ అప్లై చేసుకోవాలి మీరు, అప్పుడే మీకు క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి. సో లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం, నేను ఏం చెప్పానంటే ట్రెండ్ గురించి మాట్లాడుకున్నాం. ట్రెండ్ లో ఏం చెప్పాను, ఇప్పుడు కూడా మార్కెట్ అనేది మనకి డౌన్ సైడ్ అవ్వాలంటే ఏం చేయాలి, టాప్ ఇది ఒక బేస్ క్రియేట్ చేసుకుంది, అగైన్ ఫాలో అయింది, నెక్స్ట్ అగైన్ ఒక బేస్ క్రియేట్ చేసుకుంది, నెక్స్ట్ అగైన్ ఫాలో అయింది, ఒక బేస్ క్రియేట్ చేసుకుంది. ఓకేనా. ఎప్పుడు కూడా ఇలా గనక మార్కెట్ ఫాలో అవుతుంది ఏంటంటే డౌన్ ట్రెండ్ అంటారు. ఇక్కడ మీరు చూస్తే మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది. డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు ఎవరు వచ్చారు చూడండి, ఇక్కడ హ్యామర్ వచ్చింది. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి క్లియర్ గా. సేమ్ మనం ఏదైతే అక్కడ పీపీటీలో చూపించుకున్నాం సేమ్ అలాగే ఉందా వేరేలా ఉందా బాగా చూడండి ఒకసారి. నేను జూమ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ హైలైట్ చేస్తాను ఒకసారి చూడండి. ఇక్కడ మీరు బాగా చూసారనుకోండి, ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఇక్కడ చూడండి, దీనికి బాడీ చిన్న బాడీ ఉంది గ్రీన్ కలర్, కాకపోతే టైల్ ఎంత ఉంది, చాలా పెద్దగా ఉంది, బిగ్ టైల్ అనమాట. సో దీన్ని మనం ఏమనుకోవచ్చు, హ్యామర్ అనుకోవచ్చు. అంటే మనకున్న కండిషన్ ఏంటి, ప్రీవియస్ గా నాకు డౌన్ ట్రెండ్ ఉండాలన్నారు, సింపుల్ గా డౌన్ ట్రెండ్ ఉంది, ఇక్కడ నుంచి మార్కెట్ లో పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పి క్యాండిల్ చెప్తుంది. సో అలా అని చెప్పి ప్రతిసారి మనకి ఇది యాక్యురేట్ గా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందంటే కొన్నిసార్లు ఫెయిల్యూర్ కూడా అవుతూ ఉంటాయి అనమాట. సో మన యొక్క బిగినింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి మనం ఆ రివర్స్ కండిషన్స్ గురించి మాట్లాడుకుంటలేదు, అంటే ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది మనం మాట్లాడుకున్న ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్ లో ఆల్వేస్ ఒక ప్యాటర్న్ ఐడెంటిఫై చేయడం మాత్రం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఇలా మీరు మీ యొక్క కంపెనీకి ఈ యొక్క ప్యాటర్న్ అయితే ఐడెంటిఫై చేయడం ట్రై చేయండి. ఇక్కడ చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడుకున్నాం. ఇది ఇక్కడ నుంచి చూడండి 1680 నుంచి 1490కి ఓవర్ 3 వీక్స్ లో ఫామ్ అయింది. హ్యామర్ ఎక్కడైతే ఎపేర్ అయిందో అక్కడ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ క్రియేట్ చేసింది. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఈ హ్యామర్స్ ఇవన్నీ కూడా మనకి ఎక్కడ అప్లై అవుతాయంటే బాగా సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయనుకోండి, సపోర్ట్ లెవెల్ దగ్గర చాలా బాగా అప్లై అవుతాయి సపోర్ట్ లెవెల్స్. సో ఆల్రెడీ మనం నేర్చుకున్న ఒక క్లాస్ లో సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి. మనకి ఎప్పుడైతే షేర్ ప్రైస్ కి పైన ఉంటుందో దాన్ని ఏమంటారు, రెసిస్టెన్స్ అంటారు టాప్ ని. అలా కాకుండా బాటమ్ ఉందనుకోండి దాన్ని సపోర్ట్ లెవెల్ అంటారు. ఈ రెండు లెవెల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మార్కెట్ లో అని మాట్లాడుకున్నాం. నెక్స్ట్ చూడండి, సేమ్ మనం ఏదైతే ప్యాటర్న్ మనం మాట్లాడుకున్నామో హ్యామర్ అని చెప్పి, అది ఎటు సైడ్ అంటే మనకి డౌన్ సైడ్ లో వస్తుంది అనమాట. సేమ్ అలాంటిదే మనకి ఇంకొకటి ఉంది, దాన్ని షూటింగ్ స్టార్ అంటారు అనమాట. సింపుల్ గా దీన్ని ఏమనుకోవచ్చు అంటే మీరు హ్యామర్ ని రివర్స్ చేస్తాం. ఇక్కడ చూడండి, స్మాల్ బాడీ ఉంటుంది కింద, మనకి టాప్ లో అప్పర్ విక్ ఉంటుంది అనమాట. చూడండి సేమ్, రెండు సేమే, డిఫర్ అనమాట, రివర్స్ అవుతుంది అంతే. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి స్టార్టింగ్ లో మార్కెట్ లో బయర్స్ అనేవాళ్ళు బాగా కొనడానికి ట్రై చేస్తారు, కానీ సడన్ గా ఏమైందంటే మార్కెట్ లో రివర్సల్ రావడం వల్ల ఇమీడియట్ గా కిందకు వచ్చేసిందన్నమాట. సో అక్కడి నుంచి ఏంటంటే ఇది ఒక వార్నింగ్ సిగ్నల్ మార్కెట్ లో, ఏంటంటే మార్కెట్ లో ఈ లెవెల్ నుంచి కిందకి పడే ఛాన్స్ ఉందని చెప్తుంది అనమాట. సో దీన్ని ఏమంటారు, బీరిస్ రివర్సల్ సిగ్నల్స్ అంటారు అనమాట. సో సేమ్ హ్యామర్ లానే ఉంటుంది, కాకపోతే ఫస్ట్ కండిషన్ మనం ఇప్పుడు కూడా అప్ ట్రెండ్ లో చూడాలి. ఇక్కడ చూడండి, దీనికి నేను ఒక కంపెనీలో చూపిస్తాను, సిడిఎస్ఎల్ లో మీకు క్లియర్ కనిపిస్తుంది చూడండి. చూడండి ఇక్కడ మళ్ళీ డ్రా చేస్తున్నాను సింపుల్ గా సర్కిల్, చూసారా. సేమ్ ఇక్కడ ఏం చెప్పారు, ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ ఉండాలి. సో ఇక్కడ ట్రెండ్ అప్ ట్రెండ్ ఉందా, ఎస్ అప్ ట్రెండ్, పైకి వెళ్ళింది మార్కెట్. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే ఒక బాడీ, ఒక క్యాండిల్ ఫామ్ అయింది. ఎలా అంటే ఫస్ట్ అది
పైన అంటే గ్రీన్ కలర్ లో ఉండేది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ టైం లో, బట్ క్లోజింగ్ కి ఏమైందంటే మార్కెట్ లో మొత్తం గ్రీన్ కలర్ అంతా ఎలిమినేట్ అయిపోయి రెడ్ కలర్ వచ్చేసింది. సో ఇక్కడ నుంచి ఏమవుతుంది, మార్కెట్ లో డౌన్ సైడ్ ఉంటే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఫాల్ అయిపోయింది. సో ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా ఎలా అప్లై చేస్తారంటే, హ్యామర్ అనేది ఏమో డౌన్ ట్రెండ్ లో రావాలి, షూటింగ్ స్టార్ అనేది ఏమో అప్ ట్రెండ్ లో రావాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. సో మీరు గనక ఈ రెండు మార్కెట్ లో మీరు నేర్చుకున్నారు అనుకోండి, మీరు ఒక పర్టికులర్ ఎకానమీ కానీ, పర్టికులర్ సిల్వర్ కానీ, గోల్డ్ కానీ, లేకపోతే ఏదన్నా బిట్ కాయిన్, అసలు మార్కెట్లో ఏం జరుగుతుందని చెప్పి మీరు ఈజీగా ఐడెంటిఫై చేసే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట, బేసిక్ గా ఈ రెండు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉపయోగించుకుని. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటుంది టూ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనమాట. అంటే రెండు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ తో మనం మార్కెట్ ని ఎలా అనాలిసిస్ చేయాలి. సో ఇక్కడ ఏం ఉంటుందంటే మనకి ఎన్గల్ఫింగ్ అంటారు, అంటే టూ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, బుల్లిష్ ఎన్గల్ఫింగ్ అంటే ఏంటంటే మార్కెట్ లో ఏం జరుగుతుంది, ఒక క్యాండిల్ ఫామ్ అవుతుందన్నమాట. లైక్ ఏంటంటే సడన్ గా రెడ్ కలర్ క్యాండిల్ ఉంది కదా ఇక్కడ. సో మార్కెట్ లో ఏం జరిగింది, ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ ఉంది. చూడండి, ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ ఉంది. సో మార్కెట్ ఎలా పడుతూ ఉంది సడన్ గా ఒక లెవెల్ రాగానే ఏమైందంటే ఇక్కడ నుంచి మార్కెట్ సడన్ గా ఏం జరిగింది, నెక్స్ట్ డే ఇమీడియట్ గా బయర్స్ అనే వాళ్ళు ఎంటర్ అయ్యారు. అంటే గ్రీన్ కలర్ వచ్చింది. సో ఆటోమేటిక్ గా గ్రీన్ కలర్ రాగానే ఏమవుతుంది, మార్కెట్ లో ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో దీన్ని బుల్లిష్ ఎన్గల్ఫింగ్ అంటారు. గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ పాయింట్ ఏంటి, ఎప్పుడు కూడా నాకు ఉండే ప్రీవియస్ క్యాండిల్, ఇక్కడ రెండు క్యాండిల్స్ ఉంటాయి, టూ క్యాండిల్స్. ఫస్ట్ ఇది రెడ్ కలర్ క్యాండిల్ ఉండాలి, ఎందుకంటే నాకు డౌన్ ట్రెండ్ లో వస్తుంది కాబట్టి రెడ్ కలర్ ఉండాలి. ఇమీడియట్ గా నాకు సెకండ్ క్యాండిల్ ఇవ్వాలంటే గ్రీన్ కలర్ అయి ఉండాలి. ఆ గ్రీన్ కలర్ కూడా ఎలా ఉండాలంటే ప్రీవియస్ ఉన్న రెడ్ కలర్ మొత్తాన్ని ఎలిమినేట్ చేయాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. చూడండి, ఇక్కడ మీరు చూస్తే ఈ యొక్క కలర్ మొత్తాన్ని ఇక్కడ ఇది ఏం చేసింది, ఎలిమినేట్ చేసేసింది. సో ఇలా ఉన్నప్పుడు మాత్రం మార్కెట్ లో బుల్లిష్ ర్యాలీస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా కాకుండా మనకి రెండో ప్యాటర్న్ ఉంటుంది ఇక్కడ, దీన్ని బేరిష్ ఎన్గల్ఫింగ్ అంటారు అనమాట. అంటే ఏంటి, మనకి ఇది అప్ ట్రెండ్ లో అయితే వస్తుంది అనమాట. ఇలా అప్ ట్రెండ్ లో పైకి మార్కెట్ వెళ్తూ ఉంటుంది. మనకి పైకి వెళ్ళినప్పుడు ఏమవుతాయి, ఆటోమేటిక్ గా గ్రీన్ కలర్ ఉంటుంది. సడన్ గా ఈ గ్రీన్ కలర్ ఎలిమినేట్ అయిపోవాలంటే మనకు మార్కెట్ లో ఎవరు రావాలి, స్ట్రాంగ్ రెడ్ బయర్స్ అనే సెల్లర్స్ అనే వాళ్ళు ఎంటర్ అవ్వాలి. సో ఇక్కడ ఎవరు ఎంటర్ అయ్యారు, సెల్లర్స్ ఎంటర్ అయ్యారు. వీళ్ళు ఎంటర్ అవ్వగానే ఏమవుతుంది, ఆటోమేటిక్ ఈ కలర్స్ ని మొత్తం ఎలిమినేట్ చేశారు. చూడండి, ఇది ఎలిమినేట్ చేయగానే ఏమవుతుంది, ఆటోమేటిక్ మార్కెట్ లో ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇలా మీరు మార్కెట్ లో ఈ టూ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ని అర్థం చేసుకోండి. సో దీనికి ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తాను, చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా బెస్ట్ క్యాండిల్ ప్యాటర్న్ ఉంది. సో ఇక్కడ ఏం జరిగింది, సేమ్ మనం మాట్లాడుకున్నది ఉంది. ఇక్కడ ఏంటి, మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ ప్రీవియస్ గా నాకు ట్రెండే ఉండాలి, డౌన్ ట్రెండ్ ఉండాలి. ఇక్కడ డౌన్ ట్రెండ్ ఉందా, డౌనే ఉంది. మార్కెట్ ఫాల్ అయింది, ఇక్కడ పుల్ బ్యాక్ అయింది, మళ్ళీ ఫాల్ అయింది. సో ఇక్కడ ఏం జరిగింది, టూ క్యాండిల్ ప్యాటర్న్స్ అనుకున్నాం. ఫస్ట్ ఎవరు ఉన్నారు మార్కెట్ లో, రెడ్ ఉన్నారా గ్రీన్ ఉన్నారంటే రెడ్ కలర్ ఉంది. సో ఇమీడియట్ గా నెక్స్ట్ క్యాండిల్ ఏం జరిగింది, ఏవైతే రెడ్ క్యాండిల్ ఉందో దాని మొత్తాన్ని వీళ్ళు వైప్ అవుట్ చేశారు, అంటే ఎలిమినేట్ చేసిందన్నమాట. చూడండి, ఈ రెడ్ కలర్ ని ఎలిమినేట్ చేసి ఇక్కడ నుంచి ఏం చేయాలి, మార్కెట్ లో పైకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది, పైకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు కూడా అర్థం చేసుకోండి, ఇప్పుడు కూడా మనకి ఈ క్యాండిల్ ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేసినప్పుడు ఫస్ట్ ఇది దీన్ని బుల్లిష్ ఎన్గల్ఫింగ్ కాబట్టి ఫస్ట్ ఇది రెడ్ కలర్ ఉండాలి, దాని తర్వాత మనకి గ్రీన్ కలర్ దాన్ని ఎలిమినేట్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడే మనం ఇందులో ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. బేరిష్, చూడండి, ఇక్కడ మనకు ఇంకొక బేరిష్ ఎన్గల్ఫింగ్ అయితే వచ్చింది అనమాట. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ రెండు క్యాండిల్స్ మాత్రం పెద్ద క్యాండిల్స్ అయి ఉండాలి, చిన్న చిన్న క్యాండిల్స్ దీన్ని అప్లై చేయొద్దు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మీకు సేమ్ ఫస్ట్ ఎవరు ఉన్నారు, గ్రీన్ కలర్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనకు మార్కెట్ లో డౌన్ సైడ్ రావాలి. సో మార్కెట్ లో ఇక్కడ ఆల్రెడీ డౌన్ సైడ్ ఉంది మార్కెట్ లో, ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు. కొన్ని రేర్ కేసెస్ లో మనం అప్ సైడ్ కూడా చూస్తాం, అప్ సైడ్ లో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే మార్కెట్ లో ప్రీవియస్ ట్రెండ్ ఏమైంది, ఇక్కడ మీరు చూస్తే ప్రీవియస్ ట్రెండ్ ఇక్కడ వరకు ఫాలో అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కెట్ లో పైకి వెళ్ళింది. ప్రీవియస్ ట్రెండ్ అప్ సైడ్ ఉంది. ఇమీడియట్ ఇక్కడ ఏం జరిగిందంటే గ్రీన్ కలర్ ని మొత్తం ఈ రెడ్ కలర్ ఎలిమినేట్ చేసేసింది. సో ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది, మార్కెట్ లో మళ్ళీ ఫాలో వచ్చేసింది. సో ఎప్పుడు కూడా ఐడెంటిఫై చేయడం ట్రై చేయండి. సో మీరు మీ యొక్క కంపెనీస్ ఏదైతే తీసుకున్నారో ఆర్ వేరే కంపెనీస్ ఏదైనా పర్లేదు, అందులో జస్ట్ అబ్జర్వ్ చేయండి. అసలు మార్కెట్ లో మీరు ఏవైతే ఈరోజు మాట్లాడుకున్నామో మన క్యాండిస్టిక్ ప్యాటర్న్స్, లైక్ డోజీ, హ్యామరు, హ్యాంగింగ్ షూటింగ్ స్టార్, నెక్స్ట్ బుల్లిష్ అండ్ బేరిష్ ఎన్గల్ఫింగ్. సో ఇవన్నీ కూడా ఏ టైంలో ఫామ్ అవుతున్నాయి, వాటికి యాక్యురసీ ఎంత ఉంటుంది ఏంటని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి మీరు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం ఇంకొక క్యాండిస్టిక్ ప్యాటర్న్ ఏంటంటే
త్రీ క్యాండిస్టిక్ ప్యాటర్న్ అనమాట. సో మోస్ట్లీ చాలా తక్కువ మంది యూస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మనకి సేమ్ ఏదైతే మాట్లాడుకున్నాం అలాగే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ స్టార్ లో బుల్లిష్ అంటారు. సో ఇది కూడా సేమ్ డౌన్ ట్రెండ్ లో వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఏం జరిగింది, మార్కెట్ మొత్తం ఫాలో అయిపోయి ఉంటుంది. ఫాలో అయిన తర్వాత మనకి మార్కెట్ లో ఫస్ట్ ఇది లార్జ్ రెడ్ క్యాండిల్ అనమాట, అంటే డౌన్ ట్రెండ్ లో ఉంటుంది. కానీ రెండోది ఏంటంటే డోజీ, అంటే చిన్న క్యాండిల్ ఫామ్ అవుతుందన్నమాట. లైక్ ఇది డోజీ అవ్వచ్చు. ఇక్కడ వాళ్ళు ఎగ్జాంపుల్ ఇచ్చింది డోజీని ఇచ్చారు. కొన్నిసార్లు మనకి చిన్న బాడీ క్యాండిల్ కూడా వస్తుందన్నమాట. ఇలాగా ఇలాంటి బాడీ క్యాండిల్ వస్తుంది. డోజీ అవసరం లేదు, ఇది రెడ్ అవ్వచ్చు, గ్రీన్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఓకే, ఇది ఎనీ క్యాండిల్ ఇది. సారీ, ఓకే, ఇలా చిన్న క్యాండిల్ ఫామ్ అవుతుందన్నమాట. సో ఇలా ఫామ్ అయిన తర్వాత మూడో క్యాండిల్ ఏమని ఉంటే లార్జ్ గ్రీన్ క్యాండిల్ బుల్స్ టేక్ ద కంట్రోల్ అనమాట. అంటే ఇక్కడ ఏంటి మనకి తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ అనేది వచ్చేయాలన్నమాట. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మార్కెట్ లో బుల్లిష్నెస్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుందని చెప్తారన్నమాట. సో ఇది మనకి మార్నింగ్ స్టార్ క్యాండిస్టిక్ ప్యాటర్న్. సో నెక్స్ట్ ఏంటంటే ఈవినింగ్ స్టార్ అంటారు. సేమ్ ఇలాగే ఫస్ట్ మనకి ఏమవుతుందంటే లార్జ్ గ్రీన్ కలర్ క్యాండిల్ వస్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది ఇక్కడ రాదు, ఇక్కడ వస్తుంది టాప్ లో ఇలా వస్తుంది. ఇక్కడ డయాగ్రామ్ అనేది కొంచెం రాంగ్ ఉంది, ఇది ఇక్కడ రాదు, ఇది కూడా ఏంటంటే ఇక్కడ వస్తుంది అనమాట, ఈ లెవెల్లో వస్తుంది, కింద రావాలి. దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ దీని పైన ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ దీని 50% ఎలిమినేట్ చేసింది అనుకోండి, మనకి మూమెంటం అని స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. సో ఇదేంటంటే మనకి గ్రీన్ కలర్ క్యాండిల్, నెక్స్ట్ క్యాండిల్ టాప్ లో రావాలి. థర్డ్ క్యాండిల్ రెడ్ కలర్ క్యాండిల్ దీన్ని ఆల్మోస్ట్ ఒక 50% కన్నా ఎక్కువ ఎలిమినేట్ చేసింది అనుకోండి, అప్పుడు మనకి మార్కెట్ లో ఇలా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది, ఇది అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఈ రెండు కూడా మనం ఎక్కడ అప్లై చేస్తామంటే ఒకటి అప్ ట్రెండ్ అప్లై చేస్తాం, ఒకటి డౌన్ ట్రెండ్ లో అప్లై చేస్తూ ఉంటాం అన్నమాట. చూడండి, ఇది మీ యొక్క మొత్తం టోటల్ సమ్మరీ మాట. చూడండి మీరు ఏం చేస్తారంటే చూడండి ఎక్కడెక్కడ ప్యాటర్న్ డోజియా లైక్ టైప్ వన్ క్యాండిల్, నెక్స్ట్ హ్యామరో ఏ టైప్ అంటే వన్ క్యాండిల్, షూటింగ్ స్టార్ వన్ క్యాండిల్, బుల్లిష్ ఎన్గల్ఫింగ్ టూ క్యాండిల్, బేరిష్ టూ క్యాండిల్స్, మార్నింగ్ స్టార్ త్రీ క్యాండిల్స్, ఈవినింగ్ స్టార్ త్రీ క్యాండిల్. అండ్ ఇక్కడ ఏంటంటే సిగ్నల్స్ కూడా ఐడెంటిఫై చేసుకోండి. ఇక్కడ ఏం చెప్పారు చూడండి, డోజీ అనేది ఒకటే క్యాండిల్, కానీ దీని సిగ్నల్ ఏమవుతుంది, ఇన్ డెసిషన్, అంటే మార్కెట్ లో ఒక డెసిషన్ అనేది ఇది డైరెక్ట్ గా చెప్పలేదు అనమాట, రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఆర్ అక్కడే ఉండే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే డైరెక్ట్ గా అక్కడి నుంచి కంటిన్యూ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక్కడ మూడు ఉంటాయి అన్నమాట. కంటిన్యూషన్ అంటారు అంటే ఏంటి, మార్కెట్ ఒక లెవెల్ దగ్గర ఆగిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇలా మనకి మూడు లెవెల్స్ అయితే ఉంటాయి బట్ ఇందులో. తర్వాత హ్యామర్ అనేది బుల్లిష్ రివర్సల్ 100%. నెక్స్ట్ షూటింగ్ స్టార్ బేరిష్ రివర్సల్, అంటే మార్కెట్ కింద పడే ఛాన్స్ అయితే ఉంటుంది. బుల్లిష్ అండ్ గల్పింగ్ బుల్లిష్ రివర్సల్, బేరిష్ అండ్ గల్పింగ్ బేరిష్ రివర్సల్, మార్నింగ్ స్టార్ అయితే బుల్లిష్ రివర్సల్, ఈవినింగ్ స్టార్ బుల్లిష్ రివర్సల్. సో మీరు ఏంటంటే ఈ రెండింటి మీద అంత ఫోకస్ చేయవసరం లేదు, ఎందుకంటే మీరు గనక ఈ ప్యాటర్న్స్ ని క్లియర్ గా ఐడెంటిఫై చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు వీటి మీద అయితే ఎక్కువ ఫోకస్ అయితే చేయండి. మీరు ఏవైతే కంపెనీస్ తీసుకున్నారో ఆ కంపెనీస్ అన్నిటికీ కూడా ఈ క్యాండిస్టిక్ ప్యాటర్న్స్ అయితే ఐడెంటిఫై చేయండి, ట్రై చేయండి. ఓకేనా, ఇక్కడ వరకు మీకు ఏం డౌట్స్ ఉన్నాయో ఒకసారి చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి కీ టిప్స్ మాట. లైక్ ఎలా అంటే సడన్ గా ఫస్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు కూడా ఒక క్యాండిల్ వచ్చింది కదని చెప్పి డైరెక్ట్ గా మనం ఒక ట్రేడ్ డెసిషన్ తీసుకోవడం ట్రై చేయొద్దు. మనం ఏం చేయాలంటే కన్ఫర్మేషన్ విత్ వాల్యూమ్, అంటే ఏంటి, నేను ఏదైతే ఒక క్యాండిల్ స్టిక్ ఎప్పుడు చూస్తున్నానో కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి కూడా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక క్యాండిల్ రాగానే బ్లైండ్ గా ఎంట్రీ తీసుకోవడం ట్రై చేస్తారు. ఎప్పుడు కూడా మీరు బ్లైండ్ ఎంట్రీస్ తీసుకోవద్దు, ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఒక కన్ఫర్మేషన్ ఎలా రావాలంటే విత్ వాల్యూమ్ తో రావాలి. విత్ వాల్యూమ్ అంటే ఏంటి, ఒక బార్ ఫామ్ అయినప్పుడు దాని దగ్గర సపోర్టింగ్ వాల్యూమ్ ఉందా లేదా, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారనుకోండి లైక్ మన ఎంట్రీ తీసుకుంటున్నప్పుడు అప్పుడు ఏంటంటే దాని ఛాన్స్ ఆఫ్ కంటిన్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా వాల్యూమ్ అనేది చాలా తక్కువ ఉన్నప్పుడు తీసుకున్నాను కూడా ఏమవుతుందంటే అక్కడ ఫేక్ సిగ్నల్ వచ్చి మార్కెట్ లో రివర్సల్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో అందుకోసం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కూడా కన్ఫర్మ్ విత్ వాల్యూమ్ తో కన్ఫర్మ్ చేసుకోండి. అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి, చూడండి ఇక్కడ కింద మీరు చూసారు కదా, కింద నాకు రెడ్ కలర్ గ్రీన్ కలర్ కనిపిస్తున్నాయి కదా, ఈ బారు ఇది ఒకసారి మీరు డ్రా చేస్తాను. సో ఈ లెవెల్స్ చూడండి,
ఇదంతా. సో, దీన్ని ఏమంటారంటే వాల్యూమ్ అంటారు. ఎప్పుడు కూడా ఈ వాల్యూమ్ అనేది ఇలా ఉన్నప్పుడు మీరు ట్రేడ్ తీసుకొని ట్రై చేయొద్దు. ఎందుకంటే తక్కువ వాల్యూమ్ ఉన్నప్పుడు మార్కెట్‌లో ఫేక్ సిగ్నల్స్ ఉంటాయన్నమాట. అలా కాకుండా వాల్యూమ్ అనేది ఎక్కువ ఉందనుకోండి, ఇలాంటి వాల్యూమ్స్ ఇలా, ఇలా అప్పుడేంటంటే మార్కెట్‌లో మనకి ఇది కన్ఫర్మేషన్ ఇచ్చిందనుకోండి, దీంతో పాటు అంటే మన యొక్క ప్యాటర్న్ విత్ వాల్యూమ్ అనుకోండి, అప్పుడు మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. డౌన్ సైడ్ గాని, అప్ సైడ్ గాని. సో, అందుకోసం ఇప్పుడు కూడా వాల్యూమ్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని చెప్తారన్నమాట. నెక్స్ట్ చూడండి. తర్వాత ఎప్పుడు కూడా మీరు యూజ్ చేసినప్పుడు మీరు బిగినింగ్ అంటే ఇప్పుడు లెర్నింగ్ స్టేజ్‌లో ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే డైలీ అండ్ వీక్లీ చార్ట్స్ మాట. ఇక్కడ చూడండి క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నాం. ఫర్ బిగినర్స్ స్టిక్ టు డైలీ అండ్ వీక్లీ చార్ట్స్ ఆఫ్ నిఫ్టీ ఆర్ ఎనీథింగ్. మంచి మంచి స్టాక్స్‌కి డైలీ మాత్రం, వీక్లీ మాత్రం చూడమని. ఎందుకంటే మీరు డైలీ, వీక్లీలో చూస్తున్నప్పుడు మీకు క్యాండిల్ ఫార్మింగ్ అనేది టైం అనేది ఎక్కువ టైం ఉంటుంది. ఒక డే ఉంటుంది కాబట్టి మీరు డెసిషన్ మేకింగ్ కెపాసిటీ ఈజీ ఉంటుంది. అలా కాకుండా మీరు చిన్న చిన్న టైమ్ ఫ్రేమ్స్‌లోకి వెళ్ళిపోయారనుకోండి 1 మినిట్, 2 మినిట్స్ అలాగా. అప్పుడేంటంటే క్యాండిల్స్ అనేవి చాలా ఫాస్ట్‌గా ఫార్మ్ అయిపోతూ ఉంటే మీరు ఒక డెసిషన్ అనేది క్లియర్‌గా తీసుకునే అవకాశం అయితే ఉండదు. అందుకోసం ఎప్పుడు కూడా మీరు బిగినింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు డైలీ, వీక్లీ చూసుకోవడం మంచిదన్నమాట. చూడండి ఆల్వేస్ సెట్ ఏ స్టాప్ లాస్ మాట. ప్యాటర్న్స్ ఎప్పుడు కూడా సక్సెస్ అవుతాయని చెప్పి ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక ప్యాటర్న్ తీసుకున్నాం అనుకోండి 60-70% సక్సెస్ రేట్ ఉన్నా కానీ రిమైనింగ్ 30-40% ఫెయిల్యూర్ రేట్స్ అయితే ఉంటాయి మేడం. సో అందుకోసం మనం ఏం చేయాలంటే ఇప్పుడు కూడా ఒక ప్యాటర్న్ తీసుకున్న వెంటనే ఇమీడియట్ గా మనం స్టాప్ లాస్ అని మెయింటైన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి pattern can fail, set the stop loss below the low of the pattern candle. రిస్క్ మేనేజ్మెంట్ ఎసెన్షియల్. దీన్నే మనం ఏమంటే రిస్క్ మేనేజ్మెంట్ అంటారు. సో ఎప్పుడు కూడా మనీ మేనేజ్మెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది కనుక లేకుండా మీరు ట్రేడింగ్ చేయడం ఏం చేసినా కానీ మనకి లాస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. కంటెక్స్ట్ మ్యాటర్ చూడండి. కంటెక్స్ట్ అంటే ఏంటంటే హ్యామర్ ఎట్ ఏ నోన్ సపోర్ట్ లెవెల్ అంటే ఏంటి, ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఇవి బాగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా కాకుండా ఏదన్నా మిడిల్లో కానీ ఫామ్ అవుతున్నాయి అనుకోండి స్ట్రాంగ్ అప్ ట్రెండ్ వాటి మధ్యలో, అలాంటప్పుడు ఆ హ్యామర్స్ ని నెగ్లెక్ట్ అయిపోతాయి లైక్ ఇలా అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే మార్కెట్ ఇలా మూవ్ అవుతుంది స్ట్రాంగ్, ఇలా మూవ్ అవుతున్నప్పుడు మనం ఏమనుకున్నాం హ్యామర్ అనేది నాకు సపోర్ట్ దగ్గర రావాలి, ఇలాంటి ప్లేస్ లో రావాలి. కానీ ఈ ప్లేస్ లో వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారు మార్కెట్ లో, లేదు ఇది ఇంకా పడిపోతుందని చెప్పో లేకపోతే ఇంకా పెరుగుతుందని చెప్పి ఇక్కడ బై చేయడం ట్రై చేస్తారు. సడన్గా ఏమవుతుంది మార్కెట్లో పడిపోయే ఛాన్స్ ఉంది. కొన్నిసార్లు ఏమవుతుంది హ్యామర్ ఫామ్ అయిన తర్వాత కూడా మార్కెట్లో ఇంకా పైకి వెళ్తాయి, కొన్నిసార్లు ఇక్కడ నుంచి కిందకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటాయి. సో అందుకోసం మీరు అర్థం చేసుకోవాలి అసలు కంటెక్స్ట్ ఉందా లేదా. కంటెక్స్ట్ అంటే మనకి మార్కెట్లో మనం తీసుకుంటే లెవెల్ కరెక్టా కాదని చెక్ చేసుకోవాలి. లైక్ సపోర్ట్ లెవెల్ ఉందా, రెసిస్టెన్స్ లెవెల్, ఏ లెవెల్స్ ఉన్నాయని చెప్పి. నెక్స్ట్ ఎఫ్ అండ్ ఎక్స్పైరీ అవేర్నెస్ అంటే ఇది ఇప్పుడేం అవసరం లేదు. దాని ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ఎఫ్ అండ్ ఓ మార్కెట్స్ అంటే మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ మార్కెట్ ఉంటుంది, దానికి ఎక్స్పైరీ డేట్స్ అని ఉంటాయి అన్నమాట. సో దానికి మనం ఒక క్లాస్ అయితే ఉంది డెరివేటివ్స్ గురించి, అక్కడ నేను చెప్తాను అనమాట ఎక్స్పైరీ గురించి, దీని గురించి. నెక్స్ట్ ప్రాక్టీస్ అండ్ స్క్రీనర్స్ అంటే ఏంటి, మనకి డిఫరెంట్ ట్రేడింగ్ వ్యూ అని చెప్పి, చార్టింగ్ అని చెప్పి డిఫరెంట్ స్క్రీనర్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఏంటంటే వాటిలో ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రమే మీరు రియల్ మార్కెట్లో అప్లై చేయడం ట్రై చేయాలన్నమాట. ఓకే, చూడండి ప్రతిదానికి కూడా ఎప్పుడు కూడా మీరు చూస్తున్నప్పుడు ఒక చార్ట్ ని ప్రతిదానికి మనం వాల్యూమ్ తో చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏం జరిగింది, సేమ్ మనం మాట్లాడుకున్న ఒక క్యాండిస్టిక్ ప్యాటర్న్ ఇక్కడ ఫామ్ అయింది చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్, నేను మొత్తం అంతా కూడా రీసెంట్ డేటా చూపిస్తాను మీకు. చూసారా రీసెంట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఆల్మోస్ట్ దీన్ని ఎనగల్ఫింగ్ అంటారు అనమాట. సో మనం మాట్లాడుకున్న ఎనగల్ఫింగ్ ఏంటంటే ఓన్లీ బేసిక్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకున్నాం. ఈ ఎనగల్ఫింగ్ లో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి అనమాట. లెవెల్ ఆఫ్ పెనిట్రేషన్ అంటారు, అంటే మన ప్రీవియస్ క్యాండిల్ ఎంత పర్సంటేజ్ అనేది సెకండ్ క్యాండిల్ అనేది మనకి ఎలిమినేట్ చేసిందని చెప్పి. ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక వన్ టైప్ ఆఫ్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది. అలా అని చెప్పి ఇమీడియట్ గా మనకి మార్కెట్ లో మూమెంటం వచ్చేస్తుందంటే ఇక్కడ చూడండి మూమెంటం రావట్లేదు, అక్కడే ఉంది. రైట్ నౌ మార్కెట్ మళ్ళీ డౌన్ అవడం ఛాన్స్ అయింది. సో అందుకోసం ఇప్పుడు కూడా ప్రతి ప్యాటర్న్ కూడా ఇమీడియట్ గా మనకు సక్సెస్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తా అంటే ఈ లెవెల్ దగ్గర బై చేస్తాం అనుకోండి, ఈ లెవెల్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఏది మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే బిట్ కాయిన్. నెక్స్ట్ ఇంకో చార్ట్ చూద్దాం, మనకి సిల్వర్ చూద్దాం చూడండి. సో మీరు చూస్తే సిల్వర్ ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు, మనకి నార్మల్ ఇండియన్ మార్కెట్ లో 4.25 lakhs టచ్ అయింది. సో ఆ రోజు నుంచి మనకి ఏమైందంటే మార్కెట్ లో హ్యూజ్ ఫాల్ వచ్చింది. చూడండి ఇక్కడ నుంచి ఏం జరిగింది, ఇది మనకి ఏదైతే రేట్ ఉందో ఇది ఆల్మోస్ట్ 120 అని చెప్పి, ఈ రేట్ రోజున మన ఇండియన్ మార్కెట్ లో 420
5,000 పర్ కేజీకి రీచ్ అయింది అనమాట. సో ఇమీడియట్గా ఏమైంది, ఫాల్ అయిపోయింది. రైట్ నౌ మీరు చూస్తే మార్కెట్లో ఏం జరిగింది, ఇక్కడే ఈ లెవెల్ దగ్గరే స్ట్రగుల్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకు ఛాన్స్ ఏంటంటే మార్కెట్లో పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటుంది, మార్కెట్లో అక్కడే ఉండే ఛాన్స్ ఉంటుంది, ఆర్ రేర్ కేసెస్లో బ్రేక్ అయితే ఇలా బ్రేక్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇలా ఒక మనం క్యాండిస్టిక్స్ని చూసి మనం అయితే అర్థం చేసుకోవచ్చు మార్కెట్లో ఏం జరుగుతుంది ఏంటని చెప్పి. దాని తర్వాత నెక్స్ట్ మనం చూస్తుంది గోల్డ్ మాట. గోల్డ్ చూడండి సేమ్ ఇది కూడా సిల్వర్ లోనే బిహేవ్ చేసింది. బట్ ఇక్కడ మీరు చూస్తే మనం నేర్చుకున్న ఈరోజు క్యాండిస్టిక్ ప్యాటర్న్స్ ఏమన్నాయి చూడండి. ఇదేంటి టైలే కదా, సో బాడీ పెద్దగా ఉంది బట్ ఇది మన టైల్ కింద కన్సిడర్, ఎందుకంటే మనకి టైల్ అనేది 2 టైమ్స్ ఆఫ్ బాడీ ఉంది ఆల్మోస్ట్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఇది ఒక ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ ఒక ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది. సో మనం మాట్లాడుకున్న విషయాలన్నీ అయ్యే కదా. సో ఎన్గల్ఫింగ్స్ ఎప్పుడైతే వస్తున్నాయో మార్కెట్లో ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. సో రీసెంట్ డేటా మనకి క్లియర్ గా చెప్తుంది. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, ఇక్కడ నుంచి కూడా పైకి వెళ్తూ ఉంటుంది. సో అదే అండి, అది మీరు ఏదైతే నేర్చుకున్నారో వాటన్నిటి కూడా మీరు అప్లై అయితే చేయండి. ఓకే అండి. సో నేనైతే సెషన్ అయితే క్లోజ్ చేస్తాను అండి, ఎందుకంటే నాకు ఒక ఈరోజు పవర్ ఇష్యూ అయితే ఉంది, ల్యాప్టాప్లో ఛార్జింగ్ అయిపోయింది. ఓకేనా, మనం మళ్ళీ థర్స్డే సెషన్లో కనెక్ట్ అవుదాం. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అప్పుడైతే అడగండి. ఓకే అండి.